ఏమది పండు తింటున్నావా నాకి థ్యాంక్ యూ ఏది చూడు అయ్యా అయ్యా ఇది అరే అలాగే తీసుకుంటావు కదరా ఒక క్లీన్ చేస్తుంటే వీడు టమాటో అంతా తీసి వేసి ఏం చేస్తున్నావు హలో ఏం చేస్తున్నావు ఏమది మళ్ళీ వీడియో తీయలేదు క్లీనింగ్ కానీ ఎక్కడ నేను వాంతి కూడా తీస్తాను రా బాబు హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి పూజ క్లీనింగ్ అండ్ నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను దాని గురించి వ్లాగ్ ఉంటుంది. దాదాపుగా 1 month నుండి సరిగ్గా ఇంట్లో లేము కాబట్టి దుమ్ము అదంతా చాలా ఎక్కువగా ఉండింది. అదంతా క్లీన్ చేసేసరికి అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఇంట్లో సరుకులు కానీ ఏమున్నాయో లేదో కొంచెం చూసుకుని పండగకి సరిపడేంత తెప్పించుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న చిన్న బాబు భవ్యాంశ్ అనేసి తన పేరు. మా ఇంట్లో రెంట్కుంటారు. భలే క్యూట్గా ఉంటాడు. ఏంటో తీసుకొస్తున్నారు అన్ని ఇట్లా సరుకులే తెచ్చేది. ఒకటన్నా మర్చిపోయింది తయారు పండగకి సరుకులు తీసుకుని అన్ని కారే తీసుకొచ్చినారు. ఆయిల్ ప్యాకెట్ బుక్ పడలేదా పండుగ షాపింగ్. పూలు అవన్నీ చాలా కాస్ట్ అయిపోయినాయి. బట్ టైం సరిగ్గా దొరకట్లేదన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ ఓట్స్ చేశాను. ఇంకా రైస్ కానీ చపాతీ ఇవి ఏమైనా చేస్తే మరి సపరేట్గా కూర కూడా చేయాలి కదా, అందుకనేసి ఇంకా టైం సేవింగ్ కోసం ఓట్స్ కిచడీ చేసిన. దానికి పచ్చి ఆనియన్స్ టమాటో అండ్ చిప్స్ కానీ బూందీ కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా నైట్ టైం లైట్ ఫుడ్గా ఉంటుంది, హెల్దీ కూడా అనేసి ఇంకా ఓట్స్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుండింది. సో అది కాకుండా మేము పని కూడా చేసి అలసిపోయినాం కదా, అప్పటికి ఇంకా డబుల్ అయింది అనమాట టేస్ట్. బాగా ఆకలి మీద ఉన్నాము. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అనేసి సామెత ఉంది కదా, సో ఆ విధంగా అనమాట. ఇంకా నైట్ భోజనం అయిన తర్వాత సో నెక్స్ట్ డేకి ప్రీ ప్లానింగ్ అవి చేసుకుంటున్నాము వీలైనంత వరకు ముందుగానే. ఇప్పుడైతే రేపు ప్రసాదానికి సో శనగలు అవి ముందుగా నేను నానబెట్టేస్తున్నాను. ఈసారి పూజ అయితే చాలా సింపుల్గా చేద్దామంట అనుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నితిన్ గాని వస్తున్నాడు. సో కాబట్టి నాగప్పలకి పాలు కూడా పోసేద్దాము సాటర్డే అంటే అనుకుంటున్నాను. ఫ్రైడే అమ్మవారి పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే పాలు పోసేద్దాం అనుకున్నాను. మేము సద్దు మలుకులు పెడతాం అనమాట, అందుకనేసి సద్దులు నానేస్తున్నాను. తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పూజా సామాన్లన్నీ వాష్ చేసేకి పెట్టేసి ఇంకా వంట చేసేకి పెట్టేశాను. మా ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు. నేను ముందు నుంచి వరలక్ష్మి వ్రతానికి మాత్రం 9 రకాల ప్రసాదం అయితే పెడుతున్నాను. సో అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే ఒక పక్క స్వీట్ పొంగల్, ఇంకొకటి అయితే రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ఓలికి బ్యాల్ అయితే ఉడకబెట్టేసింది అయిపోయింది. ఇంకా మొత్తం ఒకే రోజే అనేసరికి కొంచెం ఇబ్బంది అయిందనమాట. మా ఆయన వాళ్ళు మామిడి తోరణాలు అవి తీసుకొచ్చి కట్టేశారు. నేను ఇంకా బయట ముగ్గు అది వేసేసినాను. తర్వాత డెకరేషన్కి ఈసారి బయట పూల కుండి ఉండింది కదా, సో దాన్ని అయితే వాడదాం అనుకున్నా. ఇంకా ఎక్కువగా డెకరేషన్ కంటూ స్పెషల్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఇక్కడున్న స్టాండ్ అక్కడ పెట్టేసుకుంటే నాకు ఈజీ అవుతుంది అంటే అనుకుంటున్నాను. ఈ స్టాండ్కి కర్టన్ అది వేసి పూజ అరేంజ్మెంట్ సో దీని మీద పెట్టేద్దామని ఈసారి అయితే ఫిక్స్ చేసుకున్నాను. బట్ అదైతే చాలా హెవీగా ఉండింది. అది లోపల తీసుకురావడానికి నితిన్ అండ్ మా ఆయన బాగానే కష్టపడ్డారు. ఎందుకంటే మాకు ఇంటి ముందు కొంచెం ప్లేస్ చిన్నగా ఉంటుంది, అది టర్న్ అవ్వడానికి కొద్దిగా క్రిటికల్ అనిపించింది. ఈసారి అయితే నేను రెగ్యులర్గా పెట్టే ప్లేస్లోనే అమ్మవారికి పూజ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా అలంకారం కోసం బ్యాక్గ్రౌండ్కి ప్లెయిన్ కలర్ ఉండేలాగా సో రెడ్ కర్టన్స్ వేసాను. ఇంకా నెక్స్ట్
అమ్మవారు కూర్చున్నట్టు ఫీల్ ఉండడం కోసం రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక బాక్స్ తీసుకున్నాను కలశం కింద పెట్టడానికి. వాటిలో రైస్ వేసి పెట్టేశాను. ఇంకా శారీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫుల్ డీటెయిల్ అయితే ఈసారి పెట్టట్లేదు. ఇంతకుముందు వీడియోలో అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్గానే పెట్టాను. అందుకనేసి ఈసారి అయితే జస్ట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. పూర్తి డీటెయిల్గా అయితే ఏం పెట్టట్లేదు. లాస్ట్ ఇయర్ ఏ విధంగా కట్టానో అదే విధంగానే ఈసారి అని కడుతూ ఉన్నాను. కానీ అలంకారం చాలా సింపుల్గా చేశాను. నాకైతే అమ్మవారిని అలంకరించాలంటే మాత్రం చాలా ఇష్టం అనమాట. ఏ ఫెస్టివల్లో అయినా డెకరేషన్ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్గా చేస్తుంటా. నాకు ప్రతి ఫెస్టివల్ జరుపుకోవాలంటే చాలా ఇష్టము. బాగా డెకరేట్ చేసుకొని ఆ వైబే వేరుంటుంది. మా ఫ్రెండ్స్ అంతా అదే అంటుంటారు, నీకు డెకరేషన్ చాలా బాగుంటుంది అనేసి. పిల్లలు అందరూ కలిసి ఎంజాయ్మెంటే బాగుంటుంది. అందుకనేసి కృష్ణాష్టమి కానీ వినాయక చవితి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అందులో ఫ్లవర్స్ డెకరేషన్ కానీ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఈసారి అయితే ఫ్లవర్స్ తెప్పించాను కానీ కుట్టడానికి అది టైం లేకుండా కొంచెం అలాగే సింపుల్గా చేశాను. సింపుల్గా చేసినా కానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయింది పూజ. అమ్మవారు అయితే ఎంత కళగా కనిపించారో. ఫుల్ డెకరేషన్ ఉన్నప్పుడు అలాగే ఉంది. సింపుల్గా 2 పూలు పెట్టినా అమ్మవారు అయితే ఎంత కళగా ఉందో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే చూస్తుండిపోయినా పూజ జరిగేదాకా. ఇది ఇంకా మా దేవుడి రూము పూజ అనమాట. ఇంకా పక్కనే అమ్మవారిని అలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. పూజ చేసిన వీడియో అయితే డిలీట్ అయిపోయింది యాక్చువల్గా. ఇక నెక్స్ట్ డేకి బియ్యం అవి నానపెట్టాను. నాగపులు చేద్దామనేసి సలిపిండి కోసం బియ్యము ఫ్రెష్గానే కడిగి వేస్తాను. నేను డ్రై రైస్ జిన్నా కాడించుకొని వస్తే నాకు అది టేస్ట్ అంతగా అనిపించదు. బట్ ఇలా నానపెట్టి ఆరబెట్టేసి ఫ్రెష్గా అలా వేసి చేసినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. స్వామివారికి నేను ఎప్పుడు ప్రతిసారి ఇదే విధంగానే చేస్తాను. ఇంకా చలిపిండి అది రెడీ అయిపోయింది. ఇంకా సద్ది మొలకలు అంటే 2 రోజుల క్రితం నానపెట్టాను అనమాట. అవి మొలకలు రావాలంటే బాగా టైం పడుతుంది కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. పూజకి ఇవ్వాలి అవి ప్రిపేర్ చేసుకొని మేము మా ఊళ్ళో ఉన్న బాబా టెంపుల్ దగ్గర వెళ్ళేసి పాల్పోసి వచ్చేసాము. ఈసారి మా బాబు కానీ వచ్చింటాడు కాబట్టి ప్రతిసారి వరలక్ష్మి పండుగ అయిన నెక్స్ట్ డేనే మేము పాలు పోస్తాము. ఈరోజు మేము పాలు పోసేకపోతున్నాము. టెంపుల్ పక్కనే మా రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చారు. వాళ్ళతో కలిసి పూజ చేసాము. శ్రావణ శనివారం కావడంతో చాలామంది పాలు పోస్తూ ఉన్నారనమాట. ఆ రోజు పూజకు చాలామంది వచ్చినారు. పూజ జరిగేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమంది బాగా ఇష్టంగా ఉంటారు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టేది ఎందుకనేసి మేము కానీ పూజ అంతా అయిన తర్వాత అలా తీసుకున్నాము. పూజ జరిగేటప్పుడు అయితే తీయలేదు. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి పూజ అలాగే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి భోజనాలు అవి చేసుకొని ఇంకా ఈవినింగ్ ప్రిపరేషన్ చేసుకున్నాము. చాలామంది డైలీ వ్లాగ్స్ పెట్టు రెగ్యులర్గా అంటూ ఉన్నారు మా రిలేటివ్స్ ఫ్రెండ్స్. అందుకనేసి డే బై డే వ్లాగ్స్ పెడదామంట అనుకుంటున్నాను. టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 పైన అలాగే 3 లోపు పెడదామంట అనుకుంటున్నాను. ఆ టైం అయితే మాకు బాగా ఫ్రీగా ఉంటాము మేము చూడడానికి. ఆ టైం పెట్టేసేయంట అంటున్నారు. అలాగే ఇన్ని రోజులైతే ఏ టాపిక్ మీద నేను వీడియో చేయాలనేసి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా అనమాట. గార్డెన్ కుకింగ్ డెకరేషన్ అనేసి. అందుకనేసి మా ఫ్రెండ్స్ అంతా అడ్వైస్ చేయడం ఏమంటే నువ్వు సిచ్యువేషన్ తగ్గినట్టు ఏది చేస్తావో అదే పెట్టేసేయి, జనాలకి ఏది ఇష్టమవుతుందో వాళ్ళు అది చూస్తారు కదా అన్నట్టు అంటున్నారు. అది నిజమే అనిపించింది. అందుకనేసి ఇలా ఫిక్స్ అయినాను. కానీ
చాలా వరకు నేను ట్రై చేస్తాను కరెక్ట్ టైం పెట్టడానికి. ఇంకొక రోజు మిస్ అయితే ఏం చేయలేము. ఎందుకంటే ఇంత ముందు కానీ కూడా చాలా వాటిని నేను ట్రై చేయాలనుకొని చేస్తున్నాను. సో సిచ్యువేషన్స్ డామినేట్ చేస్తాయన్నమాట. మనం అనుకున్నట్టు ఏమీ ఉండదు. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతూ ఉంటుంది. నేను లాస్ట్ టైం వ్లాగ్ షేర్ చేసుకున్నప్పుడు సో రెగ్యులర్గా పెట్టేద్దామంట అనుకుంటున్నాను. అనుకోకుండా ఇంకా బెంగళూరుకి వెళ్ళాను. సో అక్కడైతే ఏం పెట్టడానికి కుదరలేదు అక్కడ ఉన్న సిచ్యువేషన్కి. సో అలా అయిపోతుంది అనమాట. చాలామంది తెలియకుండా వాళ్ళంతా ఎందుకు బాగా గ్యాప్ వచ్చింది అంటే అంటున్నారు. సో రీజన్ అయితే అంతే, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో ఏదైతే ఇక మీద రెగ్యులర్గా పెట్టేస్తాము అంట అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నేనైతే ముందుకెళ్తాను. మీ అందరి సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలనేసి అమ్మవారిని కోరుకుంటున్నా. అలాగే మా పూజ మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి కామెంట్లో తెలియచేయండి. ఈ మొత్తం వ్లాగ్లో సో మీకు ఏ టాపిక్ అయితే బాగా నచ్చింది అనే దాని గురించి సో చెప్తే నేను నెక్స్ట్ ఎలా వీడియో చేయాలి, ఎలా పెట్టాలి అనేసి నాకు ఒక ఐడియా వస్తుంది. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు రెగ్యులర్ వ్లాగ్స్ షేర్ చేసుకోవడానికి బాగా ఈజీ అవుతుంది. మన సబ్స్క్రైబర్లో కొంతమందికి కామెంట్ చేయడం తెలియదంట. సో వాళ్ళైతే డైరెక్ట్గా కలిసినప్పుడు కానీ లేకుంటే ఫోన్లో కానీ కూడా చెప్తూ ఉంటారు రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టేసే అనేసి. సో కొంతమందికి రాకపోతే చాలామందికి వచ్చు ఇప్పుడైతే. సో మీరు వచ్చిన వాళ్ళు సో మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ ఎన్ని లైక్స్ వస్తాయో. ఇది నాకు కూడా చిన్న ఛాలెంజ్ లాగా. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏం టాపిక్ మీద కంటిన్యూ అవ్వాలనేసి ఎంతవరకు నేను కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తాను అనే దాని గురించి చూద్దాము. ఎందుకంటే నాకు కూడా ఒక ఛాలెంజ్ ఇంతకు ముందుగానే కూడా చాలా గట్టిగానే అనుకున్నా, అంతే గట్టిగా సో రివర్స్ కూడా అవుతూ ఉంటాయి సిచ్యువేషన్స్. చాలా వరకు నాకు కూడా ఇది పెద్ద ఛాలెంజే. మనం ఏదైనా గట్టిగా మొదలు పెట్టాలంట అనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు సహజంగా వస్తూ ఉంటాయి. సో మన వంతు మనము ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో నా వంతు ప్రయత్నం అయితే నేను ఇవ్వడానికి బాగా ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ మా పూజ ఎలా జరిగిందో తప్పకుండా చెప్పండి. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇంతగాని కూడా నేను చేస్తానంటే అనుకోలేదు. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అంతేగాని తనకి ఎలా కావాలో అలా చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో మా ఆయన అయితే ఇంకా స్కూల్కి వెళ్ళారు కాబట్టి తను కవర్ చేయలేకపోయాను పూజలో. తర్వాత చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ రూప వీడియోకి వచ్చింది. తను కూడా ఫంక్షన్స్ అవి ఇవి అనేసి బాగా బిజీగా ఉన్నింది. నేను ఇంకా నా వర్క్లో నేను కానీ కూడా సో బిజీగా ఉన్నాను కాబట్టి చాలా గ్యాప్ తర్వాత సో కలిసాము. చిన్న హారతి పాట పాడాము. సో ఆ బిట్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో పూజ బిజీగా ఉండడంతో నేను ఎవరింటికి వాయినం తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ స్పెషల్గా పిలవడం అంటూ ఏం జరగలేదన్నమాట. ఎవరైతే ఇంటికి వచ్చారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేసి పంపించినాను. సో వీళ్ళింటికి కానీ బాగా లేట్గా వెళ్ళాను. తను దాని గురించి ఇంకా కామెంట్ చేసింది. లాస్ట్ ఇయర్ కానీ కూడా ఇట్లాగే వచ్చినావు, ఆల్మోస్ట్ 10 అలా అయిందనమాట. ఏమంటే పక్కనే ఉంది కాబట్టి వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళేసి వచ్చాను. ఇంకా నెక్స్ట్ మా గార్డెన్లో ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత సో ఏమేమి జరిగింది ఏం కథ అనేసి నెక్స్ట్ వీడియోలో వీలైనంత తొందరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతకన్నా ముందు సో బెంగళూరులో ఒక 2 టెంపుల్స్ అయితే విజిట్ చేశాను. వాటి గురించి పోస్ట్ చేస్తాను. ఇస్తున్నమ్మ ఆయన ఇస్తున్నమ్మ ఆయన
పుచ్చుకుంటున్నామో వాయన ఇసినమో పుచ్చుకుంటున్నామో వాయన. ఇక్కడి దాకా మా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆరోగ్యం ప్రాప్తిరస్తు, మనందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలనేసి అమ్మవారిని కోరుకుంటూ, ఇక్కడ చూడండి రూప వాళ్ళ బాబు అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా వీడియోలో వచ్చినవాడు మరి ఇప్పుడు కనిపిస్తున్నాడు అనమాట. అమ్మవారి ప్రసాదం వాయనం తీసుకున్న తర్వాత ఇంకా తను ఇంటికి బయలుదేరుతోంది. ఓకే, మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. వీలైనంత తొందరగా అందాక టేక్ కేర్, స్టే హెల్దీ, బాయ్ బాయ్. టైమింగ్ గోదర్శన